నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్। ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అక్కడ ప్రజలు అద్భుతమైన తీర్పునిచ్చారని మాజీ జాతీయ బీసీ కమిషన్ మెంబర్ తల్లోజు ఆచారి పేర్కొన్నారు। రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్ హామీలను ప్రజలు నమ్మలేదని, ఆప్ మరియు కాంగ్రెస్ పై ఎంత వ్యతిరేకత ఉందో తాజా ఫలితాలను బట్టి అర్థమవుతుందన్నారు। ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో విజయం సాధించడం హర్షణీయమని, కాంగ్రెస్ మరియు ఆప్ ఎన్ని రకాలుగా ప్రచారాలు చేసినా ప్రజలు వారిని తిరస్కరించి డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలనుకున్నారు। గత పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఢిల్లీ ప్రజలు బీజేపీకి పూర్తి మద్దతునిచ్చారని గుర్తు చేశారు। డబుల్ ఇంజిన్ సర్కార్తో రాష్ట్రాలు మరింత వేగంగా అభివృద్ధి చెందుతాయని సందర్భంగా తెలిపారు। కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఆమనగల్ మాజీ జెడ్పీటీసీ కండే హరిప్రసాద్, ఆమనగల్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ రాంపాల్ నాయక్, ఆమనగల్ మున్సిపాలిటీ అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, ఆమనగల్ మండలం రూరల్ అధ్యక్షుడు కేకే నాగర్, కర్నూలు జిల్లా కౌన్సిల్ నెంబర్ చెక్కల లక్ష్మణ్, సింగం సీనయ్య, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు। నేతృత్వంలో పెద్ద ఎత్తున భారీ ఎత్తున విజయ దుందుబి మోగించిన సందర్భంగా ఢిల్లీ ప్రజలకు హృదయపూర్వకంగా శిరస్సు ఉంచి వాళ్ళ భారాభివందనం చేస్తున్నారు। ఎందుకంటే ఢిల్లీలో ఆప్ చేసినటువంటి అవినీతి అక్రమాలు, అదేవిధంగా దేశ విచ్ఛిన్నకర శక్తులకు ఏదైతే సపోర్ట్ చేసి ఇవాళ దేశాన్ని అస్థిరపాలు చేసే ప్రయత్నం కేజ్రీవాల్ గారు చేసిర్రు। ఇవాళ దేశ ప్రజలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు। దేశంలోనే కాదు, ప్రపంచంలో ఉన్న భారతీయులందరూ కూడా ఇవాళ బీజేపీ విజయం పట్ల పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తున్నారు। ఇవాళ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ పరిస్థితి। ఇవాళ కాంగ్రెస్ ఢిల్లీలోనే ఉంటుంది సోనియా గాంధీ, ఢిల్లీలోనే ఉంటాడు రాహుల్ గాంధీ, ఢిల్లీలోనే ఉంటుంది ప్రియాంక గాంధీ, ఢిల్లీలో వచ్చింది గుండు సున్నా। కాంగ్రెస్ పార్టీ గుండు సున్నాకు దిగజారింది। పదే పదే రేవంత్ రెడ్డి గారు చెప్తుంటారు ఢిల్లీకి వెళ్ళి మాకు గాడిద గుట్టు వచ్చిందని। అంటే నేను అప్పుడు ఆయన ఊకే చెప్తుంటే అర్థం కాలే, గాడిద గుట్టు అంటే ఇదేనే ఓ గాడిద గుట్టు। కాబట్టి రేపు స్థానిక ఎన్నికలలో కూడా బీజేపీ నాయకులు, కార్యకర్తలు చిత్తశుద్ధితోటి పనిచేద్దాం, బీజేపీని గెలిపించుకుందాం। దేశమంతా, ప్రపంచమంతా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో నడుస్తున్నది। తెలంగాణలో కూడా బీజేపీ వస్తేనే తెలంగాణ ఢిల్లీ ప్రజలకు హృదయపూర్వక 48 స్థానాలు, అంటే 8 పాతవి ఉంటే 40 స్థానాలు కొత్త బీజేపీ గెలుచుకోవడం, బీజేపీ నరేంద్ర మోడీ గారికి, బీజేపీ నాయకులకు, ఢిల్లీలో ఉన్న కార్యకర్తలకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం। భారత్ మాతాకి జై శ్రీరామ్। నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి।